హాయ్ గైస్, ఇప్పుడు మనం ఆడికి పోదాము. ఆడ ఎవరు ఉంది, తినిందో లేదో కనుక్కుందాము. తినకుండా మన ఇంటికి వచ్చి పిలుచుకొని తినిపిద్దాము. పాపము ముస్లిం మా అమ్మ. పోదాం పండి గైస్, పోదాము. ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తావప్ప, వాళ్ళ ఇంటికి వచ్చినాను, మా అక్క వాళ్ళ ఇంటికి. మా అక్క వాళ్ళు ఏమి అన్నానికి పిలిచలే, 2 సార్లు నీళ్ళే. ఏం చేస్తావు, ఈడే చింత చేసుకుంటా కూర్చుండా నేను. మా ఇంట్లో చేసినారా? పెడతావా నైనా? సరే చికెన్ సరేనైనా. వాళ్ళు ఏం మనుషులు రానైనా, పిలిచను కూడా పిలిచలేదురా మాకి. అన్నం తిందరమ్మని కూడా పిలిచలేదు. సరేలే, మా ఇంటికాడికి రా. అన్నం ఏం చేసినారైనా మీరు? మేము చికెన్, మటన్, చేపలు, గుడ్లు అన్ని చేసినాము. అన్ని చేసినారా? స్ప్రైట్ కూడా పెట్టినాము. అట్లా వస్తే అట్లా స్ప్రైట్ తాపిస్తానికి చల్లగా నిండా పోసినైనా స్ప్రైట్ మనెల్లి చల్లగా ఉండదు. తాగుతాను గొంతులో చల్లగా అవుతుంది. నీకు ఐస్ గడ్డలు కూడా ఉండవు. నేను మా ఇంటికి పోయి తాగుతానైనా నిండా వేసి. నీ పిల్లలకు కూడా వేసేసాంలే కాల్చి. బాగుంటుంది, బాగా ముక్కలు మెత్తను అంతే. పనులు లేవు కదా, ఎక్కువ వేసేసా. వాళ్ళు పిలుస్తారో పిలిచారో ఉండి అడుగుతా. ఓ మాట అడుగు, అట్లా పెట్టారో లేదో. అమ్మా ఆవి వచ్చింది, అన్నం లేదంట. ఎవరికి పెడదామా వద్దా? లేదండవా. అయ్యో కొంచెం పెట్టమా. అయ్యో అంత మా అవ్వ కొంచెం పెట్టాలంట. ఏ మనుషులప్ప ఒకరు పెట్టారు అన్నాము. మా పాపము మా అమ్మ అదే పని ఆడుంటే పిలుచుకొచ్చిన చింత చేస్తాండే. రోంత పెట్టండి, నిండా చల్లగా నీళ్ళు ఇచ్చి అంత అన్నం పెట్టాక అన్నీ అయిపోయినాయి. కొంచెం పెట్టాక ఎండకు వచ్చినానక్క చాలా అయిపోయింది అక్క. రోంత పెట్టాక ఒక్క కళ్ళు తిరుగుతున్నాయి అక్క. స్ప్రైట్ తాగమ్మా. ఏందమ్మా ఇంత రోంత ఇచ్చేది? ఇస్తే గ్లాస్ నిండి అన్నా ఇల్ల. దేవుడా, కొంచెం పెట్టండి. ఏమి ఇంత అర్థమానం మీ కాలనీ ఒకరు కూడా ఇంత అన్నం పెట్టారే. అంతగా వచ్చినాను, కాలు కొట్టుకొని వచ్చిన.